దానియేలును పడేసినప్పుడు మోకరించి ప్రార్థన చేయుచుండగా సింహములు సైలెంట్ అయిపోయాయండి. దేవుని యొక్క ముఖంను చూసి సింహములు సైలెంట్ అయిపోయాయి. నా భాషలో చెప్పాలంటే నా దేవుని చూసిన అవి నోరు మూసినాయి. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, నీ యొక్క శ్రమ చూచి సాతానుగా నోరు మూస్తాడు. నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడే నీకు తోడుగుండబోతున్నాడు. ఈ రోజు నుంచి నిత్యము నీకు ఆశీర్వాదాలే, నిత్యము నీకు మేలులే. ఆమేన్. ఈరోజు దేవుడిని దీవించడం ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తా. శ్రమ నుండి, నింద నుండి ఆశీర్వాదం పొందుకున్న వారు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మీకు చూపిస్తా. ఆదికాండము 29:32 చూసినట్లయితే, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమ చూచున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. అమ్మాయి లేయా ఎవరు? యాకోబు యొక్క మొదటి భార్య. ప్రైజ్ ది లార్డ్. స్టార్టింగ్ ఫస్ట్లో లేయకు గర్భం లేదండి. లేయ ప్రార్థన చేయించుండక దేవుడు ఆ గర్భంను తెరిచి అప్పుడు ఏమంది అక్కడ లేయ? యెహోవా నా శ్రమ చూచున్నాడు. ఆమేన్. అక్కడ ఆశీర్వాదం వచ్చింది ప్రార్థన చేయించుండక లేయకు. ఇంకో మాటకు చూపిస్తా. అదే ఆదికాండము 30:22-23 చూసినట్లయితే, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించుకొనేను అనేను. ఆమె ఇక్కడ రాహేలు ఎవరు? యాకోబు యొక్క రెండో భార్య. ఇక్కడ రాహేలుకు కూడా గర్భం లేదని స్టార్టింగ్. దేవుడు నా గర్భం తెరిచాను కనుక నా నింద తొలగించాను అని చెప్పింది అక్కడ. నువ్వు కూడా చెప్పగలుగుతున్నావా? దేవుడు నా నింద తొలగించున్నాడు, నా శ్రమకు తొలగించున్నాడని ఈరోజు నువ్వు చెప్తావు. ఎందుకంటే దేవుడు నీ శ్రమను నుంచి ముగింపు కలగజేయబోతున్నాడు.